తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఏళ్ల తరబడి గులాబీ పార్టీ బతుకమ్మ వేడుకలంటే కేర్ ఆఫ్ కవితే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. అసలు ఆమె బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్తారు. కానీ రోజులు మారిపోయాయి, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు అసలు కవిత ఊసే లేకుండా బతుకమ్మ పండక్కి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఆమె ఎంత పార్టీకి రాజీనామా చేసినా కనీసం పండుగ వేడుకల్లోనైనా కనిపిస్తుందని ఆశించారు కొందరు. కానీ అలాంటిదేం లేదు. ఇక నో ఛాన్స్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది పార్టీ అధిష్టానం. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్తో కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసేవారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ జిల్లాల్లో వేడుకల్లో పాల్గొనేవారామె. ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి తరపున పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసి పార్టీకి సపోర్టుగా ఉండేవారు. అప్పట్లో ఏర్పాట్లన్నింటినీ బీఆర్ఎస్ మహిళా నేతలు దగ్గరుండి చూసేవారు. ఉద్యమ సమయంలో జాగృతి బతుకమ్మ వేడుకలు సాంస్కృతికంగా సూపర్ హిట్ అయ్యాయి. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఇలా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు కవితతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొనేవారు. కార్యక్రమం కోసం ఏటా ఓ కొత్త పాటను విడుదల చేస్తూ పార్టీ తరపున అందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కవితే చూసుకునేవారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేశాక సీన్ మారిపోయింది. తొలిసారి ఆమె లేకుండా బీఆర్ఎస్ ఈ వేడుకల్ని ఎలా చేస్తుంది, సాంగ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూశారు చాలా మంది. అదే సమయంలో ఆ లోటు కనిపించకుండా ఉండడం కోసం పార్టీ కొన్ని జాగ్రత్తలు తీసుకుందట. అందుకోసం పార్టీ తరపున ప్రత్యేకంగా 3 పాటలు తయారు చేయించి విడుదల చేశారు. అయితే మొత్తం 3 పాటల్లోనూ పొలిటికల్ టచ్ ఉంది తప్ప కల్చరల్ యాక్టివిటీ కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదంటూ రూపొందించిన పాటలతో ఈసారి బతుకమ్మ ఆడాలని మహిళలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పాటల్లో ఎక్కడా సాంస్కృతిక సందడి లేకపోగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ నాయకుల ఫోటోలు, వీడియోలతో నిండిపోవడంతో ఇది ఫక్త్ పొలిటికల్ సాంగ్స్ అనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. అక్కడక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన నిరసన కార్యక్రమాలను కూడా పాటల్లో చూపారు. 3 సాంగ్స్ రిలీజ్ చేసినా ఎక్కడా కవిత ఫోటో కూడా కనిపించకుండా జాగ్రత్త పడింది బీఆర్ఎస్ అధిష్టానం. దీంతో ఇక పార్టీ పరంగా కవితతో బతుకమ్మ బంధం కూడా పూర్తిగా తెగిపోయినట్టేనన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. బీఆర్ఎస్ లో బతుకమ్మ అంటే టక్కున కవితే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడడంతో ఇక ఆ గుర్తుల్ని చెరిపేయడానికి పార్టీ పెద్దలు చాలా జాగ్రత్త పడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం గులాబీ నాయకత్వం కాంగ్రెస్, బీజేపీ లాగే కవితను కూడా ఓ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అందుకే పార్టీ నుంచి ఆమె ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నెల 21న తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బతుకమ్మ వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో కవిత రూపొందించిన పాటలను ప్రదర్శించకూడదని, అవి వినిపించకూడదని ఖచ్చితమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఆమె లేకున్నా వచ్చిన లోటేమీ లేదు. అంతకంటే బాగా ప్రోగ్రాం నిర్వహించడానికి మా మహిళా నేతలు యాక్టివ్గా ఉన్నారని చెప్పాలన్నది బీఆర్ఎస్ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కవిత ప్లేస్లో బతుకమ్మ పండుగను నిర్వహించేందుకు పార్టీలో ఎవరు అర్హులు అని సెర్చ్ చేశారట గులాబీ బాస్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పద్మా దేవేందర్ రెడ్డి పేరును సూచించినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2 దశాబ్దాల్లో తొలిసారిగా కవిత లేకుండా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ పండుగను నిర్వహిస్తోంది. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తన సంస్థ తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగ నిర్వహించాలని అనుకుంటున్నారు. అలాగే తన వ్యక్తిగత ప్రచారం చేసుకునేందుకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు బతుకమ్మ ఐకాన్ కోసం గాలించడం మొదలుపెట్టింది. ఆమె స్థానంలో ప్రత్యామ్నాయ నాయకురాలని వెతుకుతోంది. పార్టీ బతుకమ్మ ప్రచారానికి కొత్త ఇమేజ్ ఇచ్చే బాధ్యతను కేసీఆర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి అప్పగించినట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పద్మా దేవేందర్ రెడ్డి కవితతో పాటు బతుకమ్మ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది కవిత లేకపోవడంతో బీఆర్ఎస్ తరపున పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాలను చూసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కు చెందిన ఇతర మహిళా సభ్యులతో కలిసి 3 బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ జడ్పీ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొత్తగా విడుదలైన ఈ పాటలు మహిళలు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడడానికి సహాయపడతాయని చెప్పారు.
ఇక కేసీఆర్ బతుకమ్మ బోనాల పండుగలను అధికారిక కార్యక్రమాలుగా చేసి మహిళలకు చీరలను బహుమతిగా ఇచ్చి ఈ పండుగలను ప్రజా ఉద్యమంగా మార్చారని గుర్తు చేశారు పద్మా దేవేందర్ రెడ్డి.